कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. దేహినః అనగా జీవులు. దేహి, దేహినవు, దేహినః బహువచనం ఇది. దేహి అంటే దేహం గలవాడు కాబట్టి దేహి అంటారు. ఇది గుణం, గుణ సంబంధం అన్నమాట. విశేషణము, విశిష్టము అని చెప్పని అంటారు. యోగం అనేది ఒక అంశము. అటు యోగమును శీలించేవాడు యోగి, యోగం గలవాడు యోగి అంటారు. అదే జ్ఞానం అని ఉందనుకోండి, జ్ఞానం గలవాడిని ఏమంటారు? జ్ఞాని అంటారు. బాగా డబ్బు సంపాదించున్నట్లయితే ధనం గలవాడిని ధని అంటారు. ఇట్లా లోకంలో విశేషణాలుగా చేరి ఉన్న పదాల నుంచి వస్తూ ఉంటాయి. అట్లా శ్రీమన్నారాయణుడు కూడా చక్రి అంటారు. చక్రం ధరించి ఉన్నాడు కాబట్టి ఆయన్ని చక్రి అంటారు. పరమశివుడు శూలం ధరించి ఉన్నాడు కాబట్టి ఆయన్ని శూలి అని చెప్పని అంటారు. శూలం గలవాడు శూలి, మానం గలవాడు మాని, ధనం గలవాడు ధని, జ్ఞానం గలవాడు జ్ఞాని, అజ్ఞానం గలవాడు అజ్ఞాని, తమస్సు గలవాడు తామసి, భోగం గలవాడు భోగి, రోగం గలవాడు రోగి. ఇట్లాగా అందరూ ఒక్కొక్క విశేషాలు కలిగి ఉంటారు. లేకుండా ఎవరు లేరు, అందరికి ఉన్నాయి విశేషణాలు. ఎవరికి ఉండే విశేషణాలకు ఉంటాయి అన్నమాట, ప్రత్యేకతలు అన్నమాట. అట్లా దేహం అనేది కలిగి ఉన్నాడు కాబట్టి జీవుణ్ణి దేహి అని చెప్పని అంటారు. దేహి, దేహం గలవాడు దేహి. శరీరం గలవాడు కాబట్టి శరీరి అని చెప్పని అంటారు. ఇట్లా దేహానికి శరీరము, దేహము, శరీరము, కాయము, బపుహు, క్షేత్రము, ఇట్లా ఈ అనేక పేర్లు మన దేహానికి ఉన్నాయన్నమాట. కనుక దేహాన్ని జీవుడు ప్రస్తుతం పొంది ఉన్నాడు. గత జన్మలలో చేసుకున్న కర్మానుగుణ్యముగా ఈ దేహాన్ని సంపాదించుకున్నాడు. గత జన్మల పెట్టుబడి ఊరికే దేహం రాలేదు. గత జన్మలలో తాను కష్టపడి సంపాదించుకున్నటువంటి పుణ్య సంపద అనుసరించి ఈ దేహం అనేది వచ్చిందన్నమాట. కాబట్టి ఆ జీవుడికి దేహం భోగ శరీరం అని చెప్పి అన్నారు. భోగాయతనం, దేహము ద్వారా ఈ విశ్వంలో అనేక విషయాలను వీడు భోగించవచ్చు, అర్హత పొందాడు. పరమశివుడు జీవుడికి ఆ దేహం ఇవ్వటం కారణముగా ఈ విశ్వంలో వాడు ఈ యొక్క భోగాలు అనుభవించడానికి ఒక అర్హతను పొందాడు. మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన వెచ్చపు కర్మధనము ఇలువజేసి, వెచ్చపు కర్మధనము ఇలువజేసి, వెచ్చపు కర్మధనం, అది చల్లబల్ల ఎచ్చగా ఉందంట. అన్నమయ్య అంటాడు ఎంత ఎచ్చగా ఉందో.
యత్సపు కర్మధనము విలువ చేసి, అనగా అప్పుడే దేహం సాలించాడేమో, గత జన్మలో సంపాదించుకున్న కర్మని వెలగాబెట్టి మరి ఈ ప్రకారంగా ఆయన గారు ఈ దేహాన్ని పొందటం జరిగిందన్నమాట. పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపది ఇచ్చకొలదులా అమ్మే ఇంటి బేహారి. ఇంటి బేహారి, బేహారి అంటే వ్యాపారి. పరమాత్మను వ్యాపారి అన్నాడు. బేహారి అంటే వ్యాపారి. ఆ వ్యాపారి విధంగా అనేక వస్త్రాలు తయారు చేసుకుంటా ఉన్నాడు. పంచభూతములనడి పలువన్నీ నూలు. మరి వస్త్రం తయారు చేయడానికి నూలు కావాలి కదా. ఏదో నూలు అంటే ఆయనకి పంచభూతాల నూలు అన్నమాట. ఈ పంచభూతములనే నూలు తీసుకుని పొడుగు పేక బాగా చేసుకుని ఆయన వస్త్రాన్ని చక్కగా నేసే విధానం చేస్తూ ఉన్నాడు. చిటిపొటి ఎలుకలా చిగురు చిలికించగా పక్కన మాయ అనేటువంటి భార్య, ఆమె కొంత సహాయంగా ఉంటుంది. ఆమె కూడా మరి అవన్నీ చేయాలంటే చాలా శ్రమతో కూడిన వ్యవహారం లేండి. పద్మశాలీలు అదే చేస్తారు. దాని ముందు వడగాలి, దాని దారం తీయాలి, దాన్ని పొడుగ్గా చేయాలి, దాన్ని మళ్ళా గంజి పెట్టి బాగా దాన్ని సాగదీయాలి, బిరుసుగా చేయాలి, దాన్ని మళ్ళీ అతకాలి, అతికిన తర్వాత మగ్గానికి వేయాలి. తర్వాత కండెలు అమ్మగారు ఈ కండెలు చుడుతూ ఉంటే ఆ కండెలు దాంట్లో పెట్టి నాడులో పెట్టి ఆ విధంగా నేసే విధానం అన్నమాట. అట్లాగా మాయా భార్య సహకారంతో ఈయన వస్త్రాలు నేస్తూ ఉన్నాడు. అందువల్ల అందరి దేహాలు పంచభూతాలే చూసుకోండి. కావాలంటే లోనున్నది పంచభూతాలు. ఆకాశం ఖాళీ భాగం దేహంలో ఉంటుంది. అంటే వాయువు మన దేహంలో గాలి ఆడుతూ ఉండాలి. అగ్ని మన జఠరాగ్నిగా ఆహారం జీర్ణం చేసేందుకు జఠరాగ్నిగా అగ్ని ఉండాలి. దేహం అంతా వేడి ఉండాలి. అట్లనే నీరు కూడా దేహంలోకి పోతూ ఉండాలి. రోజువారీగా నీరు 6 లీటర్లు పోయమని చెప్పని చెప్తూ ఉన్నారు వైద్యులు. అట్లాగా మరి దేహం వాటర్ పోతూ ఉండాలి. మళ్ళీ పృథివీ సంబంధమైన పదార్థాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మధ్య పానీయంగా భుజించే విధానాలు ఈ ప్రకారంగా పంచభూతములతో నిర్మాణం చేయబడింది. కాబట్టి ఈ దేహంలోకి తిరిగి మరలా పంచభూతాలు పోతా ఉండాలి. ఈ ప్రకారంగా ఆయన గారు వెత్సపు కర్మధనము, గత జన్మలో చేసుకున్నటువంటి కర్మను వెలగా పెట్టుకుని ఈ జీవుడు ఈ దేహాన్ని కొనుక్కుని విశ్వంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మరి ఆ యొక్క దేహం అనే దాంతో తాను ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి విషయాలని భోగించే పనిగా పెట్టుకున్నాడు. వాడు భోగించడానికి కూడా సదుపాయంగా మరి స్వామివారు కూడా జ్ఞానేంద్రియాలు ప్రసాదించాడు. కర్మేంద్రియాలు పనిచేసుకోవటానికి, జ్ఞానేంద్రియాలు తెలుసుకోవడానికి, వాటికి ఆధారంగా మనసు అనే అంతఃకరణాన్ని ప్రవేశింపజేసి ఒక అత్యద్భుతముగా ఆయన ప్లాన్ చేసుకుని నిర్మాణం చేసి ఇచ్చినటువంటి ఒక దేహం ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసే నిర్మాణం చేసి మనకి ఇచ్చాడు ఈ దేహాన్ని. ఎట్లా దేహం ఉండాలి, ఏ విధంగా దేహం ఉండాలి, అవయవాలు ఎట్లా ఉండాలి, వాటిల్లో జాయింట్లు ఎక్కడెక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎట్లా కాళ్ళు వంగాలి, చేతులు వంగాలి, ఇవన్నీ కూడా ఒక ప్లాను. లోపల కూడా దేహం బతకటానికి కొన్ని అవయవ సముదాయము, ఆహారం జీర్ణం చేయటానికి, మరి అన్నవాహిక రక్తం సరఫరా చేయటానికి ప్రాణవాయువు, ఆహార పచనం చేయటానికి సమాన వాయువు, మరి ఆ యొక్క అంతా పంపిణీ చేయటానికి వ్యానవాయువు, మరి ఆహారం బయట నెట్టేయటానికి అపాన వాయువు. ఇట్లా అన్నీ కూడా ఆయన గారు ప్లాన్ ప్రకారంగా తయారు చేసి నీకు ఈ శరీరాన్ని మరి తల్లి గర్భంలో 9 మాసాలు ఆయనకి పట్టింది. దీన్ని పూర్తిగా తయారు చేయటానికి 9 మాసాలు ఆయన తీసుకోవడం జరిగింది. దేవుడు కూడా మనమైతే 6 నెలల పంట 3 నెలలకే పండిస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఆయన కూడా ఏమన్నా 9 నెలలు కాకుండా 3 నెలలకే పుట్టించే విధానంగా చేసుకోవాల్సి ఉంటుంది త్వరగా. కాబట్టి ఈ ప్రకారంగా మరి దేహం యొక్క విధానం అంతా కూడా ప్లాన్ చేసుకుని నిర్మాణం చేసి ఇచ్చాడు. అయ్యా, ఈ దేహంతో నువ్వు విశ్వంలో సంచరించవచ్చు, నీకు నచ్చిన విషయాలను ఆస్వాదించుకోవచ్చు, తగిన విధానంగా ఇంద్రియాలు నీకు ప్రసాదించాను, మనస్సు కూడా ప్రసాదించాను.
అనుభవించడానికి యోగ్యముగా ఉండే అవయవాలు కూడా నీకు ప్రసాదించాను అన్నటువంటి విధానంగా శరీరాన్ని జీవుడికి ప్రసాదించాడు. దాని ద్వారా అతడు లోకంలో జీవించవచ్చు, విషయాలని చక్కగా ఆస్వాదించవచ్చు అనేటువంటిది సృష్టి యొక్క నియమం అన్నమాట. అది అందువల్ల జీవితాన్ని మంచిగా జీవిస్తూనే ఒకవేళ మోక్షం కావాలని చెప్పి అనుకున్నట్లయితే తత్వశాస్త్ర అధ్యయనం చేసి వాళ్ళు చెప్పేటువంటి నివృత్తి మార్గంలో పయనించి మోక్షానికి పోవచ్చు. అది వాడిష్టం, బలవంతం అనేది దీంట్లో ఏమి లేదు. యథా ఇచ్చేసి తదాకురు పరమాత్మ అన్నమాట. యథా ఇచ్చేసి తదాకురు, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా పోవాయా పరమాత్మ చెప్పాడే తప్ప ఈ రూట్లోనే పోవాలి అనే శాసనస లేదు. విషయమంతా బోధించాడు. ఈ మార్గంలో పోతే పలానా పట్టణం చేరతావు, ఈ గ్రామంలో పోతే పలానా చూడకపోతావు అని ప్రకారంగా ఆ యొక్క మార్గ విధానాలని బోధించాడు. కాబట్టి ఎవరికి ఏ యొక్క మార్గంలో పోయేటువంటి యొక్క అపేక్ష ఉంటుందో వాళ్ళ మార్గాల్లో పోతారు. వేదం కూడా అన్ని మార్గాలు బోధించింది. ఉత్తమ లోకాలుగా పోవాలా, ఈ మార్గంలో పోవచ్చు. విష్ణులోకం పోవాలా, ఈ మార్గంలో పోవచ్చు. శివలోకం పోతావా, ఈ మార్గంలో పోవచ్చు. మోక్షానికి పోతావు, ఈ మార్గంలో పోవచ్చు. అన్ని మార్గాలు మీకు వేదం అనేది బోధించింది. కాబట్టి ఆ విషయాల యందు ఎవరెవరి యొక్క అపేక్ష ఎలా ఉంటుందో వాళ్ళ ఆ మార్గంలో పోయే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కనుక ఎవరిది కూడా తప్పు అని చెప్పి అనడానికి వీల్లేదు. నీ మార్గం తప్పయా, నీ మార్గంలో పోతే మోక్షం రాదు అనాల్సిన అవసరం లేదు. కాబట్టి వాడు అదే అపేక్షించాడు, ఆ మార్గంలో పోతూ ఉన్నాడు. కనుక ఎవరెవరి యొక్క అపేక్షణీయత ఎలా ఉంటుందో వాళ్ళు ఆ మార్గంలో పోయే విధానంగా మరి ఆయా లోకాలు ఉన్నాయి. ఆ లోకాలకు పోయేటువంటి విధానంలో మరి ఏ కర్మలు చేస్తే, యజ్ఞాలు చేస్తే ఆ లోకాలకు పోయే విధానం ఉంటుందో మంత్రభాగం అంతా కూడా వేదం తెలియజేసినటువంటి విధానం. కనుక అన్ని మార్గాలు బోధించింది వేదమే. కాబట్టి ఈ యొక్క జీవునికి ఒక స్వేచ్ఛ అనేది కలగజేసింది. నీ ఇష్టమయ్యా, నువ్వు ఎటు పోవాలన్నా పోవచ్చు అని అన్నది తప్ప ఈ మార్గంలోనే పోవాలి అన్నటువంటి యొక్క నియమ నిబంధన పెట్టిందేం లేదు. అది ఇచ్చ కొలదుల అమ్మే ఇంటి బోయహారి. ఇచ్చ కొలదుల, ఇచ్చ అంటే కోరిక. ఎవరెవరికి ఏ దేహం పొందే ఉద్దేశం ఉంటే ఆ దేహాన్ని పొందవచ్చు అని చెప్పిన అర్థం అక్కడ. అట్లా వేదం చెప్పే మార్గాలలో ఎవరెవరు ఏ యొక్క లోకాలకు పోయే ఉద్దేశం ఉంటే వాళ్ళ లోకాలకు పోవచ్చు అనేది వేదంలో చెబుతున్నటువంటి యొక్క అంశములు. అయితే ఆ లోకాలు ఉన్నాయా, ఎవరైనా చూశారా అనే ప్రశ్నలు కూడా మనకు ఉదయించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఇక్కడ మనకి శాస్త్రమే ప్రమాణం, దాని శబ్ద ప్రమాణం అన్నారు. ప్రత్యక్ష ప్రమాణానికి అందకుండా ఉన్నటువంటివి అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకుంటాం. మనకి అనుమాన ప్రమాణం ఒకటి ఉన్నది. అనుమానం అంటే ఊహ అన్నమాట. ఊహతో మనం ఊహిస్తాం, ఓహో ఇట్లా జరగటం గల కారణం అదా. అట్లా మనం జీవితంలో ఎన్నో కూడా కనిపెడతా ఉంటాం. కాబట్టి ప్రకారంగా ఊహలతో మనం వాట్లను అనుమాన ప్రమాణంతో కొన్ని తెలుసుకునే పరిస్థితి కూడా మనకి ఉంటుంది. వాడు ఆ మాట అన్నాడు అని చెప్పనంటే మనం ఆ పని చేయటం వల్ల కదా అని ప్రకారంగా అట్లా ఊహా సంబంధమై ఉన్నటువంటి అంశాల నుంచి అనుమాన ప్రమాణం గ్రహించే ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణానికి అనుమాన ప్రమాణానికి అందకుండా ఉన్నటువంటి వాట్లను శబ్ద ప్రమాణం ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదే ప్రమాణమే చెప్పి అన్నారు. ప్రత్యక్ష ప్రమాణాలతో పాటు అనుమానం కూడా ప్రమాణమే అన్నారు. దాని మూడవది శబ్ద ప్రమాణము అని చెప్పి అన్నారు. శబ్దం అంటే ఆప్తవాక్యం. ఒక ఆప్తుడు మనకు విషయం చెబుతాడు, దాన్ని మనం తీసుకుని ఆ విధంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తాం. అట్లాగా ఆప్తవాక్యం అన్నప్పుడు ఈశ్వరుడు చాలా ఆత్మీయుడు, ఆప్తవాక్యము. అందువల్ల ఈ వేదం ఈశ్వర వాణి కాబట్టి దాన్ని ఆప్తవాక్యము, శబ్ద ప్రమాణము అని చెప్పనే మాట. అందువల్ల మరి ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, వేదంలో చెప్పేటువంటి యొక్క అంశాలని మనం శబ్ద ప్రమాణముగా గ్రహించి వాట్లను విశ్వసించి ఆ మార్గంలో పోయే ప్రయత్నం ముఖ్యంగా చేస్తూ ఉండేటువంటి దానం కనుక అట్లాగా మనిషి మరి ఏ మార్గాల్లో పోవాలనే అపేక్ష ఉంటుందో ఆ మార్గాలకి తగినటువంటి యొక్క ఏర్పాట్లు వేదం మనకి అందించినటువంటి యొక్క విధానము. అందువల్ల గీత ఇచ్చ కొలదుల అమ్మే ఇంటి బేహారి అనేటువంటి మాట. కాబట్టి ఈ దేహం అనేటువంటిది
ప్రకృతి విధానంలో పరమాత్మ యొక్క ప్లాన్ ప్రకారంగా నిర్మాణం చేయబడ్డటువంటి ఒక మంచి అంశం అన్నమాట. గృహ నిర్మాణం చేసుకోవాలని చెప్పినట్టు యజమాని ముందుగానే ఊహిస్తాడు. గృహం ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలని ముందు ప్లాన్ చేసుకుంటాడు కదా. ఆ ప్లాన్ చేసిన తర్వాతే నిర్మాణాలని పూర్తి చేసుకుంటాడు. అట్లాగా ఈ దేహం అనే గృహం కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ఆయన గారు చేశారు. ఆ చేసిన విధానాన్ని మనకి ప్రసాదించాడు. నిర్మాణం అంతా అయిందే, మందేం కాదు దీంట్లో. మన అనుకూల ముక్కు ఇక్కడ ఉండాలి, చెవులు ఇక్కడ ఉండాలి, కళ్ళు ఇక్కడ ఉండాలి, నోరు ఇక్కడ ఉండాలి, తల ఎట్లా ఉండాలి అని ఈ ప్రకారంగా దీంట్లో మన యొక్క సంకల్పం, మన యొక్క ఆలోచన అనేది ఏమీ లేదు. మనం ఏం అనుకున్నా జరిగే విధానం కాదు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ప్లాన్ అంతా కూడా అయిందే. లంగ్స్ కిడ్నీస్ ఎందుకు ఉండాలి ఇవన్నీ కూడా అంటే వాటి వర్క్ వాటికి ఉన్నది కనుక అవన్నీ కూడా వర్క్ చేసే విధానాలుగా ముందే ఆయన సంకల్పం చేసి అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉండాలి, కిడ్నీ ఎక్కడ ఉండాలి, లివర్ ఎక్కడ ఉండాలి, అన్నవాహిక ఎక్కడ ఉండాలి, హార్ట్ ఎక్కడ ఉండాలి, కిడ్నీ ఎక్కడ ఉండాలి, బ్రెయిన్ ఎక్కడ ఉండాలి, ఈ ప్రకారంగా అన్నీ కూడా అమెరికా ఏ స్థానాల్లో ఉంటే అందుబాటులోగా ఉంటాయి వాటికి వర్క్ చేసుకోవటానికి అనే విషయం అంతా కూడా ముందు ఆయన ప్లాన్ చేసుకుని నిర్మాణం చేసిన విధానం. కాబట్టి ఈ శరీరం యొక్క నిర్మాణ విషయంలో మనకి ఎలాంటి విధానం నాకు లేదు, దీంట్లో ఏం లేదు. ఆ దేహం రావటానికి గల విషయం సుకృతం దుష్కృతం అనేటువంటి విషయాల మీద మనం సంపాదించుకున్నటువంటి కర్మ అనే విషయం తప్ప ఈ శరీరం యొక్క నిర్మాణ విషయం చూసినట్లయితే అది మన యొక్క చేతిలో ఏది కూడా లేదు. ఎంట్రుక తెల్లబడాలన్నా మన ఆజ్ఞ కాదు. ఈ ప్రకారంగా ఏ అవయవాలు ఎంతవరకు పనిచేయాలో కూడా అంతవరకు పనిచేసే విధానంగా ఆయన గారే పెట్టిన విధానం. కాబట్టి ఈ ప్రకారంగా శరీరము బాడీ దీని నిర్మాణ విషయంగా చూసినట్లయితే పరమాత్మ యొక్క సంకల్పానుగుణ్యముగా జరిగింది. దాన్ని ఆ విధంగా నిర్మాణం చేసి నీకు ఆ వస్తువుని సమర్పించాడు. దీని ద్వారా నువ్వు భౌతికంగా విషయాలని అనుభవిస్తావో, లేదు మహాత్ముల ఆశ్రయంలో బ్రహ్మ విద్య అధ్యయనం చేసి సోహంభావ ధ్యానం చేస్తూ నివృత్తి మార్గంలో పయనించి మోక్షాన్ని పొందుతావో, నీకు రెండింటికి కూడా ఉపకరిస్తుంది ఇది. అధశ్చ ఊర్ధ్వం ప్రసృతాః అధః చ ఊర్ధ్వం. అధః అంటే కిందకి, ఊర్ధ్వం అంటే పైకి. కాబట్టి ఇంద్రియాల కొండగా బయటికి పోయి విషయాలను కూడా నువ్వు భోగించుకోవచ్చు, లేదా అంతర్ముఖుడపై ప్రయాణం చేసి లోన ఉన్న ఆత్మని గుర్తించుకోవచ్చు. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే ఈశ్వర నిర్మాణ విధానంలో మాత్రం బయటికి పోయే విధానంగానే నిర్మాణం చేయబడ్డట్లుగా కఠోపనిషత్తులో చెబుతున్నటువంటి అంశం. పరాంచిఖాని వ్యతృణత్వ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిద్ ధీరః ప్రత్యగాత్మానం ఐచ్ఛతు ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ పరాంచిఖాని యతృణత్తు స్వయంభూ. స్వయంభూ అంటే బ్రహ్మ అన్నమాట. వ్యతృణత్తు నిర్మాణం చేశాట. ఎట్లా నిర్మాణం చేశాడంటే పరాంచిఖాని, ఖమ్ అంటే ఇంద్రియం, ఖాని ఇంద్రియాలు, పరాంచి బయటికి పోగులాగా. కాబట్టి ఈ ప్రకారంగా ఈ శరీరం యొక్క విధానములో అన్ని ఇంద్రియాలు బయటికి పోయి బయట ఉన్నటువంటి విషయాలని భోగించే విధానంగా ఏర్పాటు చేసింది బ్రహ్మ అని చెప్పి అన్నారు. అందుచేత ఈ ప్రకారంగా మరి మానవుడు తన యొక్క జీవన విధానం చేసుకోవటానికి భగవంతుడు ఈ దేహము ద్వారా ఒక అవకాశాన్ని ప్రసాదించాడు. దాన్ని చక్కగా జీవితాన్ని ఆనందకరంగా దాన్ని చేసుకుని జీవించవచ్చు. ఇది తప్పు, అది తప్పు, ఇది తప్పు, అది తప్పు అని ప్రకారంగా చాలా కట్టడులు చేసిన విధానం ఎక్కడ వస్తుందని చెప్పనంటే మనకి మన యొక్క హైందవ సంస్కృతిలో ఒక వ్యవస్థ ఉన్నది, సన్యాస వ్యవస్థ అని చెప్పేసి. ఈ సన్యాస వ్యవస్థ అనేటువంటిది ఏంటంటే నువ్వు చూడమాక, వినమాక, తినమాక, పోమాక, ఇట్లాగా నానా రకాలైనటువంటి యొక్క తాళ్ళన్నీ వేసేసి కట్టేసే విధానంగా చేసే విధానం ఉంటుంది. కానీ మనకి భాగవత, భారత ఇత్యాది గ్రంథాల విధానం చూసినట్లయితే నీవు నీ జీవితాన్ని నీకు సుఖకరంగా, మంచిగా, ఆనందకరంగా జీవించవచ్చు అనే విధంగానే మనకి వస్తుందన్నమాట.
కృష్ణ పరమాత్మల వారే ఒక ఆదర్శమూర్తి. కనుక రామకృష్ణావతారం రెండు కదా స్వామివారి రామకృష్ణావతారాలు. కనుక రామావతార విధానముగా ధర్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశముగా ఆయన ఆరోపణంగా తెలియజేశాడు. కృష్ణ పరమాత్మ యొక్క అవతార విధానములో నీవు నీ జీవితాన్ని చక్కగా అనుభవించవచ్చు, జీవించవచ్చు అన్నటువంటి కోణంలో చేశాడు. కాబట్టి ఈ ప్రకారం ఏంటంటే తన జీవితాన్ని ఆనందకరంగా గడుపుకోవచ్చు అనేటువంటి యొక్క విధానము. దాని పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పిన అంశం ఏంటంటే దాంట్లో గీతలో మీకు 5వ అధ్యాయంలో వచ్చేటువంటి యొక్క అంశము ఏమి, రాగద్వేష వియుక్తై తో విషయాన్ ఇంద్రియై శరణ్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి అని అన్నారు. అక్కడ రాగద్వేష వియుక్తై, రాగము ద్వేషం పెట్టుకోమాక అన్నారు. కానీ ఎవరయ్యందు రాగభావాలు వద్దు, ద్వేషభావాలు వద్దు. రెండు కూడా మనస్సుని కదిలింపజేస్తాయి, కలత పొందింపజేస్తాయి. ఎక్కువ అమితంగా రాగాలు పెట్టుకున్నా అది కొంచెం మనస్సు వేదనకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అమితంగా ద్వేషభావాలు పెట్టుకున్నా దానివల్ల కూడా మనం చాలా వరకు సఫర్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అమితంగా వద్దు, రాగాలు వద్దు, ద్వేషాలు వద్దు. సామాన్యంగా చూడగలిగే విధానం ఉంటే చాలు అని చెప్పని అర్థం. కాబట్టి ప్రకారంగా ఈ రాగము ద్వేషం అనేటువంటిది జీవునికి దుఃఖాన్ని కలగజేసేటువంటి అంశములు. మరొక చోట కూడా ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ స్వామివారు ఇంద్రియస్య అర్ధే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః వశం న ఆగచ్చేతో. అయా నువ్వు విషయాల యందు ఇంద్రియస్య అర్ధే విషయాలలో నువ్వు ఏం చేస్తున్నావంటే ఈ రాగాన్ని ద్వేషాన్ని చొప్పిస్తూ ఉన్నావురా. దానివల్ల నువ్వు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. తయోః వశం నా ఆగచ్చే, తయోః ఆ రెండింటికి రాగద్వేషాలకి వశం నా ఆగచ్చే, వశం కామాక. తౌ హీయస్య పరిపంతినవు, అవి నీకు దుఃఖాన్ని పొందింపజేసేటువంటివి అని అన్నారు. అందువల్ల వీటి విషయంలో కొంత వ్యక్తి అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే విషయ ప్రపంచంలో సంచారం చేస్తూ ఉన్నాం కాబట్టి, సంసార జీవన విధానాలలో సంచారం చేస్తూ ఉన్నాం కాబట్టి ఏ వస్తువు ఎందు ఏ వ్యక్తి ఎందు కూడా అమితముగా రాగాన్ని పెట్టద్దు, అమితంగా ద్వేషాన్ని పెట్టవద్దు. కాబట్టి ఇష్టత అయిష్టత అనేటువంటివి సాధారణంగా ఉంటాయి, కానీ అవి మితిమీరి ఉన్నటువంటి విధానాలుగా పోకూడదు. ఈ ప్రకారంగా ఈ రాగద్వేషాలు అనేటువంటివి మనకి మనస్సుని కదిలింపజేస్తాయి, కలత పొందింపజేస్తాయి, శాంతి లేకుండా చేస్తాయి, దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటాయి. చాలా మనిషి వేదనకు గురి కావటము, బాధకు గురి కావటము, అనేక మనో వేదనలకు గురి కావటం ఎక్కడ వస్తుందని చెప్పేసి అంటే ఈ రాగద్వేషాలు అమిత శాతాలుగా పెంచుకోవటం కారణంగానే. అది ఈ లోకంలో ఎప్పుడు ఏ విధంగా జరగాలో జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే విధానం ప్రకృతి యొక్క విధానం, అది నీ చేతుల్లో లేదు. విశ్వంలోకి పదార్థాలు పంపించడం ఆయన యొక్క ఇష్టం, తీసుకుపోవడం ఆయన ఇష్టం. ఏ వస్తువులు ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాయి తప్ప ఎక్కువ కాలం ఉండవు. ఏ వ్యక్తికి ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాయి తప్ప ఎక్కువ కాలం ఉండే అవకాశాలు లేవు. ఈ సృష్టి యొక్క నియమం, భగవంతుని యొక్క ఆజ్ఞ, ఏవి ఎప్పుడు వెళ్ళిపోవాలి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ వ్యక్తులు ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ కాలానికి ముడిపడి కాలంతో గమనం కలిగి కాలగర్భంలో చేరిపోయేటువంటివిగా ఉన్నటువంటి యొక్క వాటిల యందు అనధికార చేష్టగా నువ్వు వాటి యందు ఈ రాగాన్ని పెట్టుకుంటున్నావు, ద్వేషాన్ని పెట్టుకుంటున్నావు. ఇది స్వామి చెప్పే మాట. కాబట్టి ఆ ప్రకారంగా నామరూపాత్మకములుగా విశ్వంలోకి ఏవైతే వస్తా ఉన్నాయో అవన్నీ కూడా నా కల్పన మాత్రముగా ఏర్పడుతూ ఉన్నాయి. ఈ విశ్వంలో ఏవైనా కానీ కాక వస్తు రూపంగా కావచ్చు, వ్యక్తి రూపముగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా కాలము చేత నా చేత కల్పింపబడ్డాయి. మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా, పరమాత్మ అంటూ ఉన్నాడు. అవ్యక్తమూర్తినా, అవ్యక్తం అంటే ఇంద్రియ గోచరం కానటువంటి యొక్క అవ్యక్త స్వరూపుణ్ణి నేను. అవ్యక్తమూర్తిన, అవ్యక్తమై ఉన్నటువంటి ఇంద్రియ గోచరం కాకుండా ఉన్నటువంటి యొక్క నేను. మయా తతం ఇదం సర్వం, ఇదం ఈ నామరూపాత్మకముగా గోచరించేటువంటి యొక్క విశ్వంలో పదార్థాలన్నీ కూడా మయా తతం నా చేత వ్యాప్తమవుతూ ఉన్నాయి, నా చేత కల్పింపబడుతూ ఉన్నాయి అని స్వామి చెప్పారు.
కాబట్టి ఈ ప్రకారంగా లేనటువంటి యొక్క వస్తువు కల్పింపబడతాయి, వ్యక్తమై విశ్వంలోకి వస్తాయి, కొద్ది కాలం ప్రయాణం చేస్తాయి, ఆ తర్వాత కాలగర్భంలో మళ్ళా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఒక నాటకీయ పరిణామముగా జరిగేటువంటి యొక్క విధానం విశ్వములో ఉన్నటువంటివన్నీ కూడా. కనుక ఇవన్నీ కూడా చూసినట్లయితే అవి నీ సంకల్పంతో ఏర్పడ్డటువంటివి కావు, అది విశ్వ సంకల్పం ఏర్పడేటువంటి యొక్క వస్తువులు. కాబట్టి ఈ విశ్వంలో మరి వ్యక్తులు, వస్తువులు రెండు జడ పదార్థములు, చేతన పదార్థములుగా. కనుక వాటితో నీ అనుబంధం ఎంతవరకని చెప్పానంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలన్నమాట. మితిమీరి పెంచుకున్నట్లయితే దుఃఖానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నో జీవులు ఉన్నాయి విశ్వంలో, 83 లక్షల 9 ఎన్నో జీవులు ఉన్నటువంటివన్నీ కూడా చూస్తే అవి ఎంతవరకు వాటి మీద ప్రేమ అని చెప్పానంటే అవి మరి పెరిగి పెద్దయి మళ్ళీ ఆహారం సంపాదించుకుని బతకగలిగే పరిస్థితి ఏర్పడేదాకానే అవి చూస్తాయే తప్ప వాటిని గట్టిగా వాటేసుకొని నువ్వే నా ప్రాణము, నువ్వే నా సర్వస్వము, నువ్వు లేకపోతే నేను బతకలేను, నా సావే వస్తుంది అనే విధానంగా పెనవేసుకుని ఏ జీవులు లోకంలో లేవు. చూడండి కావాలంటే ఏ ప్రాణి అయినా అవి పిల్లలను గంటా ఉన్నాయి, పెంచుతూ ఉన్నాయి, పెద్ద చేస్తూ ఉన్నాయి. ఓ బాధ్యత అన్నమాట, భగవంతుడు ఇచ్చిన బాధ్యత. పసిబిడ్డ కాబట్టి బతకలేదు కాబట్టి దానికి ఏదో కొంత ఆహారం తెచ్చిపెట్టి పెట్టాలి, కాస్త పాలేదో ఇవ్వాలి, కొంచెం వాటికి శక్తి వచ్చి ఎగరగలిగే పరిస్థితి వచ్చేదాకా, తిరగగలిగే విధానం వచ్చేదాకా అవి కాపాడేటువంటి విధానముగా పరమాత్మ వాటి ఎందుకు ఆ విధానం ఏర్పాటు చేశాడన్నమాట. అంతవరకు అవి చూస్తాయి, ధర్మంగా చూస్తాయి. ఇది నా ధర్మము, కన్నాను కాబట్టి వాటికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వటం నా ధర్మము అన్న విధానంగా అవి మరి వీటిని కాపాడతాయి, పెద్ద చేస్తాయి. అవి మళ్ళా తిరగగలిగి ఎగరగలిగి తన జీవితం తాను జీవించగలిగే పరిస్థితి వచ్చేదాకానే చూస్తాయి తప్ప ఆ తర్వాత పెట్టుకోవేక ఒకవేళ ఉన్నా కానీ తరిమి కొట్టేస్తాయి. పో నీ బతుకు నువ్వు బతుకుపోయి నీకు ఆ యొక్క శక్తి వచ్చేసేసింది, ఇంతవరకు నా బాధ్యత అయిపోయింది, నా బాధ్యత వెళ్ళిపో అని చెప్పిన విధానంగా సృష్టిలో అన్నీ కూడా ఒక ధర్మాన్ని పాటిస్తాయి, ఓ నియమాన్ని పాటిస్తాయి. ఆ తర్వాత ఆ విధంగా వాటికి ఎలాంటి యొక్క అనుబంధాలు ఉండవు, యొక్క రాగము లేదు, ద్వేషం లేదు, అంతే వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ ప్రకారంగా ఇతర జీవులు అంతగా దుఃఖానికి గురి కావేమో, ఒక మానవుడు మాత్రమే ఏం చేస్తున్నాడని చెప్పానంటే అనధికారి చేష్టగా విశ్వ పదార్థాల మీద రాగభావన, వ్యక్తుల మీద రాగభావన, ఆ రాగంతో పాటు అది ముదిరి 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 మోహం అయిపోతుంది చివరికి. ఈ రాగం ముదిరితే మోహం అని చెప్పనంట. అట్లాగా చాలా వరకు మనం ఎన్ని పెంచుకోవటం కారణముగా మరి దుఃఖానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి స్వామివారు చెప్పే మాట ఏంటంటే ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ అనే మాట అక్కడ చెప్పాడు. ఇక్కడేమో రాగద్వేష వియుక్తై విషయాన్ ఇంద్రియై చరన్, విషయములను ఇంద్రియములతో చరన్ భోగిస్తూ ఉన్నప్పటికీ కూడా అని చెప్పిన అన్నాడు. భోగిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రసాదం అధిగచ్చతి, ప్రసన్నత ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది. అవన్నీ కూడా భగవద్ లక్షణాలు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి మరి సుఖం, శాంతి, ఆనందం అనేటువంటి యొక్క వాటి కోసంగానే మన జీవితం ఉన్నది. మనం జీవిస్తున్నాము అని చెప్పనంటే వీటి కోసంగానే. ఏమాత్రం దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా భరింపరానటువంటివన్నీ కూడా అవి భరించే విధానం కాదు. ఎందుకంటే అవన్నీ కూడా ఆత్మ లక్షణములు కాదు, అనాత్మ లక్షణాలు అన్నమాట. కనుక ఆత్మ లక్షణాలై ఉన్నటువంటివి మాత్రమే వ్యక్తి కోరుకుంటాడు. అవి ఉంటేనే తన జీవితానికి చాలా సంతోషంగా భావించుకునే విధానం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా వాడు కోరుకున్నట్లుగా ఆత్మ లక్షణాలు ఆయనకి అందుతూ ఉండాలన్నమాట. అందుతూ ఉంటే వాడు జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాడు. ఇంకా జీవించాలి, ఇంకా కొద్ది కాలం ఉండాలి అనేటువంటి జీవితేచ్ఛ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడని చెప్పానంటే ఆత్మ లక్షణాలుగా ఉన్నటువంటి సుఖము, శాంతి, ఆనందం. దుఃఖమాగంతుకంబైతో చూసుండు సుఖము స్వాభావికము నాకు సూరివర్య అని అంటారు రామచంద్రమూర్తి. ఆంజనేయ దుఃఖమాగంతుకంబైతో చూసుండు, దుఃఖం బయట నుంచి వస్తుందిరా, సుఖము స్వాభావికము నాకు సూరివర్య, సుఖము నా యొక్క స్వరూప లక్షణం అన్నాడు స్వామివారు.
అట్లాగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్వరూప లక్షణమై ఉన్నటువంటి ఆనందము కానీ, సుఖము కానీ, శాంతి కానీ ఇవన్నీ కూడా ఆత్మ లక్షణాలు కాబట్టి అవి అందుతూ ఉన్నంత కాలం వ్యక్తికి జీవితం మీద మక్కువ ఉంటుంది. ఇంకా జీవించాలనేటువంటి అపేక్ష ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆత్మ యొక్క లక్షణాలు దూరమైపోయి అనాత్మ లక్షణాలు దగ్గరయ్యాయి అని చెప్పనంటే దుఃఖము, బాధ, వేదనము ఇవన్నీ కూడా అనాత్మ సంబంధ లక్షణాలు. అవి పెట్టుకుని ఎవరో కూడా జీవించడానికి ఇష్టపడరు. అలాంటివి కనుక వచ్చి కాపురం పెట్టాయి అని చెప్పనంటే వ్యక్తి చాలా సఫర్ అవుతాడు. అరే ఈ పొయ్యట్లుగా లేవే, చాలా బాధిస్తూ ఉన్నాయి, వేధిస్తూ ఉన్నాయి, దుఃఖానికి గురి చేస్తూ ఉన్నాయి, ఈ పొయ్యి యొక్క కనపట్టలేదు, ఈ ఉండటం కంటే సావటమే మేలు అని చెప్పని నిర్ణయాలకి చాలామంది వస్తూ ఉంటారు లోకంలో చూడండి కావాలంటే. ఎవరైనా జీవితంలో తను కోరుకున్నటువంటి ఆత్మ లక్షణాలు అనగా శాంతి, సుఖము, ఆనందం అనబడేటువంటివి చక్కగా పొందబడుతూ ఉంటే అవి కలిగి ఉన్నట్లయితే ఎవరో కూడా జీవితాన్ని ముగింపజేసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ మరణము అని చెప్పన్నా కూడా ఆ వ్యక్తి చాలా దూరంగా జరుగుతాడు. ఎందువల్లంటే ఆ ఆత్మ లక్షణాలు పొందుతూ ఉన్నంత వరకు వారి జీవితం ఆయనకి చాలా హ్యాపీగా ఉంటుంది, జీవించాలనే అపేక్ష ఉంటుంది, జీవితాన్ని ఇంకా పొడిగించుకుంటూ ఉండే విధానం ఏర్పడుతుంది. ఏవి ఆత్మ లక్షణాలు గనక జీవితంలో అందుతూ ఉన్నటువంటి విధానంగా ఉన్నట్లయితే అవి గనక పూర్తిగా మరుగై అనాత్మ లక్షణాలు గనక మరి వచ్చి కూర్చున్నాయా అని చెప్పనంటే ఒకవేళ వచ్చినా కానీ ఆ వచ్చినవి కాసేపు ఉండి వెళ్ళిపోవాలి. దుఃఖం వస్తే కాసేపు ఉండి వెళ్ళిపోవాలి, వేదన వస్తే కాసేపు ఉండి వెళ్ళిపోవాలి, బాధ వస్తే కాసేపు ఉండి వెళ్ళిపోవాలి తప్ప అట్లాగే కనుక కాపురం చేసిందా అని చెప్పనంటే ఎవరు కూడా భరించగలిగే అవకాశాలు కావు. అనాత్మ ధర్మాలను ఎవరు కూడా భరింపలేరు, ఎవరు కూడా ధరించలేరు, ఎవరు ఎక్కువసేపు వాటితో ఉండలేరు. అందువల్ల అవి వస్తే ఎమ్మటి వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. వెళ్ళిపోయినప్పుడే వాడు మళ్ళా ఆత్మ లక్షణాలతో సుఖంగా, శాంతిగా, ఆనందాలతో ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కనుక మానవుడు కోరుకునేటువంటి యొక్క లక్షణాలు, ఆత్మ లక్షణాలు జీవితంలో ఎప్పుడూ కూడా ఉండాలి అనేటువంటి యొక్క మాట చూసినట్లయితే వాటికి విఘాతం కలగజేసేటువంటివి ఈ రాగద్వేషాలు అని చెప్పి స్వామి చెబుతున్నాడు. ఇక్కడ రాగద్వేష వియుక్తై అని చెప్పి అంటున్నాడు. ఇంద్రియస్య అర్థే రాగద్వేషం వ్యవస్థితం. నువ్వు చేసుకుంటున్నావయ్యా అట్లను. వ్యవస్థిత అంటే నువ్వు వాట్లను ఏర్పాటు చేసుకుంటున్నావు, అనవసరంగా పెట్టుకుంటూ ఉన్నావు, అకారణంగా పెట్టుకుంటూ ఉన్నావు తీసుకోపోయి వాట్లను. ఇంద్రియస్య అర్థే అనగా శబ్ద, స్పర్శ, రూపరసగంధాది విష అనగా చూసేవాటి ఎందు, వినేవాటి ఎందు ఇట్లాగా ఏవైతే ఇంద్రియాలకు అందుతూ ఉన్నాయో అందేటువంటి యొక్క విషయాల మీద నువ్వు తీసుకోబోయి ఈ రాగద్వేషాలు చూపించి నీ జీవితం దుర్భరప్రాయంగా చేసుకుంటూ ఉన్నావు, దుఃఖభూయిష్టంగా చేసుకుంటూ ఉన్నావు. ఇది చెప్పేటువంటి మాట. కాబట్టి ఇంద్రియై విషయాన్ ఇంద్రియై చరణ్. నువ్వు ఇంద్రియాలతో విషయాలను భోగిస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు వాటి యందు ఈ రాగభావాలు, ద్వేషభావాలు పెట్టుకోకుండా ఉండగలిగితే అవి నీకు సంతోషాన్ని, సుఖాన్ని కలగజేసేటువంటివిగా ఉంటాయనేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారముగా ఈ శరీరము అనే వస్తువు నిర్మాణ విధానం కానీ, దాంట్లో మరి ఈ దశవేద ప్రాణవాయువులు కానీ, దశ ఇంద్రియాలు కానీ, మరి తర్వాత దేహంలో మరి ఆ దేహం జీవించడానికి గల ఒక ప్లాన్ ప్రకారముగా లోన ఒక అవయవ సముదాయం కానీ ఇవన్నీ చూసినట్లయితే సర్వేశ్వరుడు ఇష్టపడి చేసినటువంటి యొక్క ఒక నిర్మాణ కార్యక్రమం అన్నమాట, నిర్మాణ విధానం. ఏకోహం బహుశ్యాం అని చాందోగ్యంలో వస్తుంది. ఏకహ అహం బహుశ్యాం, ఏకముగా ఉన్నటువంటి యొక్క నేను అనేక రూపాలను అగుదునుగాక అని సంకల్పించుకున్నాడు. ఏకోహం బహుశ్యాం అనేక రూపాలై తా ప్రావిశతు, ఆ విధముగా ఆయనే అన్ని దేహాలలో కూడా జీవరూపముగా ప్రవేశించినట్లుగా చాందోగ్యోపనిషత్తులో చెప్పేటువంటి మాట అన్నమాట. సరే, ఏతావత విషయం మరి ఈ యొక్క మానవులు అనబడేటువంటి యొక్క వాళ్లకు గత జన్మల సంబంధమై ఉన్నటువంటి కర్మానుగుణ్యముగా మంచి ఈ దేహాన్ని నిర్మాణం చేసి భగవంతుడు ఇచ్చింది ఆ దేహంతో మంచిగా జీవించమని చెప్పేసి అని, రాగద్వేషాలు లేకుండా జీవించమని చెప్పేసి అని, అలాగా జీవించినట్లయితే ఇషయాన్ ఇంద్రియై చరణ్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చది. కనుక వాడి వ్యవహారంలో కూడా చక్కగా ఆత్మానందంతో ఉండవచ్చు, సుఖాన్ని పొందవచ్చు, శాంతిని పొందవచ్చు. అది ఎప్పుడని చెప్పానంటే
ఈ గుణములు అడ్డుపడకుండా ఉండగలిగితే మాత్రమే నువ్వు పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. అయితే మహాత్ములైతే అట్టి ఆనందాన్ని, పరమశాంతిని వాళ్ళు యోగం ద్వారా పొందుతూ ఉన్నారు. యోగి హృద్యానగమ్యం అంటుంది. యోగి హృత్ ధ్యానగమ్యం, యోగులు ధ్యానము ద్వారా లోనికి ప్రవేశించి మరి అట్టి పరమాత్మ యొక్క లక్షణాలకు ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని వాళ్ళు ఆ విధంగా పొందుతూ ఉన్నారు. అయితే ఈ విధంగా పోయేటువంటి విధానం కూడా చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటి విధానము. ఓ పట్టాన అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎంతో కాలంగా చేయగలిగితేనే వచ్చేటువంటి యొక్క అంశం అన్నమాట ఇది ఒక ప్రయాసతో చేరి ఉన్న విధానం. క్లేశ అధికతరహ తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అని స్వామి చెప్పారు 12వ అధ్యాయంలో. చేతసాం అవ్యక్త ఆసక్త, అవ్యక్తము అంటే ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటిది అవ్యక్తము, అది బ్రహ్మం అన్నమాట. బ్రహ్మమునే అవ్యక్తము అని చెప్పాలా తప్ప మిగతా వేటికి కూడా మనకి చెప్పకూడదు. ఎందుకంటే అవ్యక్తం అని చెప్పన్నప్పుడు మరి శబ్దము కనపడలేదు కదా, అది అవ్యక్తమే కదా. రసం కనపడలేదు కదా, అది అవ్యక్తమే కదా. అట్టనే గాలి కనపడటం లేదు, అది అవ్యక్తమే కదా అని ఇట్లా మనం భావించుకుంటూ ఉంటాం. నేత్రాన్ని కనపడకపోతే అవ్యక్తము అని చెప్పని అంటాం. గాలి కనబడుతుందా, కనపడలేదు, కాబట్టి అవ్యక్తము. శబ్దం కనబడుతుందా, కనపడలేదు, అది అవ్యక్తము. రసం కనబడుతుందా, కనపడలేదు, అది అవ్యక్తం అనే విధానం మనం చెప్పుకుంటూ ఉంటాము. అది వాస్తవం కాదు. ఎందుకని చెప్పనంటే ఇవన్నీ మనకు తెలియబడుతూ ఉన్నాయి. నేత్రానికి దృశ్యాలు, చెవికి శబ్దాలు, నాలుకకు రసాలు, ముక్కుకి గంధాలు, ఇవి తెలియబడుతూ ఉన్నాయి. కాబట్టి సుగంధమా దుర్గంధమా ముక్కు చెప్పేస్తుంది. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఎలా ఉన్నాయనే విషయం నాలుక చెప్పేస్తుంది. వ్యక్తం కావటం వల్లే కదా వ్యక్తమయ్యాయి. నాలుకకు రసాలు వ్యక్తమయ్యాయి, గంధం ముక్కుకి వ్యక్తమయ్యింది, శబ్దం చెవికి వ్యక్తమయ్యింది, తెలియబడింది. కాబట్టి వ్యక్తం అంటే తెలియబడటం అన్నమాట. తెలియబడే విధానంగా ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం గనక అవ్యక్తము అని చెప్పనంటే ఏ ఇంద్రియానికి తెలియబడకుండా ఉన్నటువంటి స్వరూపాన్ని, బ్రహ్మమును అవ్యక్తం అంటారు. అలాగా అవ్యక్తమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క ప్రాప్తిని అపేక్షించి ఉన్నటువంటి వారు క్లేశ అధికతరహ తేషాం, క్లేశము దుఃఖాన్ని పొందాల్సి ఉంటుంది. అనగా ఎంతో ప్రయాస పడాల్సి ఉంటుంది, సాధన చేసి ప్రయాస పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మార్గంలో అధిరోహించాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నమాట. ఈ ధ్యాన విధానంలో అధిరోహించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దాన్ని అష్టాంగ ప్రక్రియ అని చెప్పని పతంజలి చెప్పాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అన్నారు. ఇవన్నీ శీలించాల్సింది. సమాధి పొందందే నీకు ఆత్మ యొక్క అనుభవం కలిగే అవకాశం లేదు. అందువల్ల యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ఇవన్నీ కూడా శీలించాల్సి ఉంటుంది. అదే భగవద్గీత 6వ అధ్యాయంలో అయితే 6 రుచోహో మునేహ యోగం కర్మ కారణముచ్యతే అని చెప్పినాడు. 6 రుచోహో ఎక్కగోరేటువంటి వాడు ఏం ఎక్కాలయ్యా అని చెప్పనంటే స్వామి చెప్పారు. స్థూల దేహము, శ్వాస, కుండలిని, సంకల్ప శక్తి, మనస్సు, బుద్ధి, జీవుడు, ఈశ్వరుడు మొత్తం అధిరోహించగలిగితే శుద్ధ బ్రహ్మం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము. చాలా కాలం ప్రయాస సాధన చేసి పొందాల్సినటువంటి యొక్క విధానం అంత తేలిగ్గా మనకు అందుబాటులో ఉన్నటువంటి విధానం కాదు. దీనిని సాధకులు శ్రద్ధ వహించి మరి వాళ్ళు నిరంతరంగా సాధన చేస్తారు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు చెప్పుకోవడం కూర్చునే విధానాలు చేస్తారు. లక్ష్మణార్యులు ఆ విధంగా చేశారు. మలయాళ స్వాములు కూడా గోగర్భంలో కూర్చొని తప చేసి ఆయన, వివేకానంద స్వామి గారు కన్యాకుమారి అక్కడ కూర్చొని ఆయన, రమణ భగవానుల వారు తిరుమణామలయలో కూర్చొని ఆయన. ఇది ప్రయాస ఉంటుంది. ప్రయాస లేనిదే అది ప్రాప్తింపబడే అవకాశం కాదు. కాబట్టి చాలా దూరముగా ఉన్నటువంటి యొక్క అంశం అన్నమాట. అది అందుకోవటానికి చాలా కొంత దూరం అంటే ప్రయాస పొందాల్సి ఉంటుంది. లోనకు పోవాలి కదా. స్థూల దేహం దాటాలి, శ్వాస దాటాలి, సంకల్ప శక్తి దాటాలి, మనసు దాటాలి, బుద్ధి దాటాలి, జీవత్వం దాటాలి, ఈశ్వరత్వం దాటాలి. ఇదంతా కూడా కొంత ప్రయాసతో చేరి ఉన్న విషయం కనుక జీవితంలో చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి మాకు ఏ జీవితం అయితే పరమాత్మ ద్వారా ప్రాప్తింపబడిందో మరి మేము ఆ జీవితంలో మేము కోరుకునేటువంటి యొక్క ఆత్మ లక్షణాలు మాకు పొందబడే అవకాశాలు మాకేం లేవా? ఈ జీవితం ఇట్లాగే పోవాల్సిందేనా?
మాకు పొందేటువంటి యొక్క భాగ్యం లేదా, మేము మా జీవితంలో కోరుకునేటువంటివి అవి ఆత్మ లక్షణాలు ఏవి అంటే ఆనందము, శాంతి, సుఖము. ఎట్లా అనే విషయంగా ఉన్నటువంటి వారికి పరమాత్మ చెప్పేటువంటి మాట, విషయాన్ ఇంద్రియై చరణ్. నువ్వు విషయ ప్రపంచంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండే నువ్వు ఆత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదించవచ్చు, ఆత్మ యొక్క శాంతిని ఆస్వాదించవచ్చు, ఆత్మ సుఖాన్ని ఆస్వాదించవచ్చు. నువ్వు జీవన విధానం చేసుకుంటేనే పొందగలిగే అవకాశం ఏంటని చెప్పానంటే, నువ్వు విశ్వ పదార్థాల మీద ఈ రాగద్వేషాలు పెట్టుకోమాక. ఇది స్వామి చెప్పిన మాట. రాగద్వేష వియుక్తై, ఆ రెండింటినీ కూడా పక్కన పెట్టేసేసి నువ్వు జీవితాన్ని జీవించినట్లయితే, విషయాన్ ఇంద్రియై శరణ్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి, ఆత్మానందాన్ని పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనం చెప్పుకున్న అంశం ఏంటని చెప్పానంటే, ఈ యొక్క జీవుడికి ఏ యొక్క దేహం ప్రాప్తింపబడిందో అట్టి ఆ దేహం భగవంతుడు గత జన్మలో చేసుకున్నటువంటి యొక్క సుకృతాన్ని అనుసరించి మనకు ఈ యొక్క మానవ దేహాన్ని ఇవ్వటం జరిగిందన్నమాట. ఆ సుకృతం ఉండబట్టి, అది కనుక లేకపోయినట్లయితే ఏ జీవుల్లో పడేవాళ్ళమో, విశ్వంలో ఎన్నో ఉన్నాయి జీవులు, కోటాను కోట్ల జీవులు ఉన్నాయి. ఆ దేహాలలో పడి అట్లాగే వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. అవేమీ కాదని మరి మంచి ఉత్తమమై ఉన్నటువంటి విజ్ఞాత కలిగి ఉన్నటువంటి, వివేక శక్తి కలిగి ఉన్నటువంటి, పరిశీలనా శక్తి కలిగి ఉన్నటువంటి, మంచిగా జీవించగలిగేటువంటి విధానం కలిగి ఉన్నటువంటి యొక్క జీవన విధానాన్ని పరమాత్మ ప్రసాదించాడు అనేటువంటిది, దాన్ని చక్కగా నువ్వు మరి ఆ యొక్క ప్రశాంత విధానముగా మంచిగా దాని జీవితాన్ని జీవించమనేటువంటి యొక్క అర్థం అన్నమాట. కాబట్టి ప్రకారముగా మనకి శాస్త్రం చెప్పేటువంటి యొక్క అంశము. కాబట్టి ప్రకారముగా సన్యాస అంశం వేరు, అది మనకి కాలాంతరంలో వచ్చింది. అది వేదాలలో చెప్పిన అంశము కాదు. వేదంలో మీకు ఎక్కడా కూడా దాని విషయం గురించి ప్రస్తావన లేదు. తర్వాత కాలంలో బుద్ధుడు దాన్ని ప్రవేశింపజేసి తీసుకువచ్చాడు. పూర్వకాలంలో కూడా మనం చూస్తే రామాయణము, భారతము, భాగవతం, ఉపనిషత్తులు చూసినట్లయితే అన్నీ కూడా వానప్రస్థం వరకే చెప్పుకొచ్చాయి. అనగా బ్రహ్మచర్యము, విద్యాభ్యాసము, గృహస్థము, సంసార విధానము, వానప్రస్థము అంటే ప్రశాంతంగా ఆ వయసులో ఈ సంసార యాభగర్షణ లేకుండా ఇద్దరు కూడా వృద్ధాప్యంలో మరి భగవత్ చింతన చేసుకుంటూ ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఆ విధంగా వానప్రస్థముగా గడుపుకునే విధానం వరకు మనం పురాణాలలో చూస్తాము. మీరు గమనించడం కావాలంటే, నేను ఏ పురాణం తీసుకున్నా, భారతం తీసుకో, భాగవతం తీసుకో, రామాయణం తీసుకో, అన్నీ కూడా నీకు వానప్రస్థం వరకే చెప్పాయి తప్ప ఆపై ఉన్నటువంటి యొక్క అంశాన్ని మనకి చెప్పిన అంశము కాదు. కనుక ఈ విషయాన్ని లక్ష్మణార్యులో కూడా చాలా తిరస్కరించాడు, నిషేధించాడు. ఇది జీవన విధానం కాదు, ఇది మంద కాదనే విషయంగా లక్ష్మణార్యులు దాని మీద కూడా పోరాటం చేశాడు. ఈ సన్యాస విధానం గురించి. సన్యాసం అనేటువంటి మాట భగవద్గీతలో వస్తుంది. సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగత. సన్యాసం కనుక పొందకపోయావా నీవు, మరి ఆ యొక్క ఆత్మానుభవాన్ని పొందడం సాధ్యం కాదనేటువంటి మాటగా సన్యాసము అని చెప్పనంటే సర్వ సంకల్ప సన్యాసి. ధ్యానములో ఉన్నప్పుడు మనసులో ఏ సంకల్పము లేకుండా ఉంచడమే దాని సన్యాసము అనే మాట చెప్పుకొచ్చారు. మరొక విధానం ఏంటంటే దేహేంద్రియములతో సంఘాతం లేకుండా యోగ సమాధిలో ఉండిపోవడమే అది పూర్ణమైనటువంటి యొక్క సన్యాసం అనేటువంటి మాట. అలాంటి యొక్క అంశాన్ని సుగుడు పొందాడు. సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి వంటి ఓవా అని అంటాడు భాగవతంలో సుఖ భగవాను ఉద్దేశించి. అసముడై, సమ అంటే బ్రహ్మం, సముడై అంటే బ్రహ్మమై అని అర్థం అన్నమాట. సముడై ఎవ్వడు ముక్త కర్మ చెయ్యుడై సన్యాసి అయి, ముక్త కర్మ చెయ్యుడై, ముక్త అంటే ఎడవబడ్డటువంటి అనగా దేహేంద్రియాలతో సంఘాతం లేకుండా అంతరంలో ఉన్నటువంటి యొక్క ఆత్మనే అవలోకన చేస్తూ ఉండేటువంటి విధానమే మనకు భాగవతంలో అది సన్యాసం అనేటువంటి మాటగా చెప్పుకొచ్చారు. దాన్ని జ్ఞాన సన్యాసము అని చెప్పని అంటారు. వారు ఈ దేహేంద్రియ సంఘాతంతో సంబంధం లేకుండా కేవలం ఆత్మయే తానై ఉన్నటువంటి యొక్క విధానము. కాబట్టి ప్రకారముగా మనకు ఉపనిషత్తులలో కేవలం ఆచరణాత్మకమై ఉన్నటువంటిది, క్రియాశీలమై ఉన్నటువంటిది, నిత్య జీవిత అనుభవానికి వచ్చేటువంటిది. అటు అనుభవాన్ని పొందినట్లయితే మరి బ్రహ్మము యొక్క దివ్యానందాన్ని పొందే అవకాశం ఉండేటువంటిది. దానికి సంబంధించి ఉన్నటువంటి యొక్క అంశమునకే వాళ్ళప్పుడు సన్యాసం అనే పేరు పెట్టారు.
అట్లనే సంసారం అనేటువంటి యొక్క మాట కూడా ఈ జీవుడు ఈ దేహేంద్రియములతో సంఘాతాలతో అనుబంధాన్ని పెంచుకోవడమే సంసారి అనేటువంటి మాటగా చెప్పుకొచ్చారు. కాబట్టి బయట ఉన్నటువంటి యొక్క అంశములు కాదు, లోపల ఈ జీవుడు ఈ దేహేంద్రియములతో సంఘాతం పొందింపజేసుకోవడమే అదే సంసారము అనే మాట చెప్పుకొచ్చారు. అటనే శంకరాచార్యుల వారైతే సన్యాసం అనే సంసారం అనే మాటకి పుట్టడము చావటం అనే దానికి ఆయన గారు సంసారం అనే పేరు పెట్టారు. కాబట్టి ప్రకారముగా సన్యాసం అనేటువంటిది ఏంటంటే మన శాస్త్రంలో చెప్పిన మాట, గీతలో చెప్పిన మాట, ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందటానికి ఈ దేహేంద్రియములతో సంఘాతం లేకుండా చేసుకొని నివృత్తి మార్గంలో పయనించి ఆ బ్రహ్మమే తానై ఉన్నటువంటి స్థితిని అది సన్యాసము అని చెప్పనే మాటగా. అట్లాగే పూర్వకాల ఋషులు కానీ అందరూ కూడా అలాంటి సన్యాసాన్ని వాళ్ళు పొందారు. వాళ్ళు గృహస్థులే, ఋషులు ఋషిపత్నులు అని చెప్పని అంటారు. మీరు రామాయణంలో చూస్తే ఎక్కడ పడ్డా కూడా మునిపల్లెలు అని చెప్పని అంటారు, ఋషిపత్నులు అని చెప్పని అంటారు. సంసార జీవన విధానం కలిగే వాళ్ళు జీవితంలో సన్యాస అంశము అనగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే విధానము వ్యవహారాలలో ఉండి ఆ జీవితాన్ని ప్రశాంతముగా గడుపుకునే విధానముగా వాళ్ళు ప్రయాణం చేశారు. కాబట్టి అది వాళ్ళకి ఆనందానికి, సుఖానికి, శాంతికి, ఇవన్నీ కూడా పరమాత్మ లక్షణాలు. సుఖము, శాంతి, ఆనందం అంటే అది పరమాత్మ యొక్క స్వరూప లక్షణాలు. కాబట్టి అవి వ్యవహారంలోనూ అలాంటి ఆనందాన్ని పొందగలిగే విధానము, అటునే పారమార్థికంలో కూడా వాళ్ళు అటు ఆనందాన్ని పొందగలిగే విధానము. ఎందువల్ల అని చెప్పనంటే వాళ్ళు ఈ రాగద్వేషాది గుణాలను వాళ్ళ పైన వేసుకోవాలి. అవి అంతవరకే పెట్టేసి వాళ్ళు మంచిగా జీవితాన్ని జీవించారు. కాబట్టి ఆ జీవితం వాళ్ళకి బంధయోగ్యం కాలేదు, జీవితం బంధయోగ్యము కాదు. ఆ జీవితాన్ని జీవించే విధానం తెలిస్తే అది మోక్ష విధానమే. దాని ద్వారా పరమాత్మ యొక్క ఆనందాన్ని కూడా ఆ జీవన విధానంలో పొందవచ్చు అనేటువంటి విధానములో మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చిన జీవితాన్ని చక్కగా ప్రాప్తింపజేసుకుని పరమాత్మ ప్రసాదించినటువంటి ప్రసాదం కాబట్టి అది ప్రసాదం అధిగచ్చేది, ప్రసాదముగానే తీసుకొని దాన్ని చక్కగా జీవించవచ్చు అనేటువంటి మాట. కాబట్టి ఆ జీవితాన్ని పూర్తిగా కట్టిపడేసేసి అది ఒక రకమైనటువంటి యొక్క ఆకారంగా వచ్చేసేసి ఎక్కడో మూల కూసుని నానా దుర్భర జీవితముగా జీవించే విధానాలు లోకంలో సాధారణంగా తెలియనితనంతో చేసుకునే విధానము. అట్లాగే వెళ్ళిపోయినటువంటి వారు తర్వాత కాలంలో పశ్చాత్తాపాలు పొందే విధానంగా కూడా మనం చూస్తున్నటువంటి విధానం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రకారముగా పరమాత్మ ద్వారా ఇవ్వబడ్డటువంటి జీవన విధానాన్ని మంచిగా జీవించు అని చెప్పే మాట స్వామివారు కూడా గీతలో కాబట్టి ప్రకారముగా ఎందుకంటే ఈ జీవితం, మానవ జీవితం అనేది మళ్ళా వచ్చేది కాదు అని శంకరుడు బోధించే విషయం. మళ్ళా రాబోది మానవ జన్మ అని చెప్పి అన్నారు. కాబట్టి విశ్వం చాలా సంక్లిష్టమై ఉన్నటువంటి విధానం, కొన్ని కోటాను కోట్ల జీవ కణాలతో చేరి ఉన్నటువంటిది ఈ విశ్వం. కనుక విశ్వాంతరాలలోకి అడుగు పెట్టావు అని చెప్పనంటే ఇక నువ్వు మళ్ళా తేరిపార చూస్తానికి, తలెత్తి బయటికి రావటానికి నీకు ఎంతకాలం పడుతుందో కూడా చెప్పే విధానం కాదు అని అన్నారు. ఒక్కసారి అవ్యక్తముగా వెళ్ళిపోయావు అని చెప్పనంటే ఇక అనంత జీవకోటి అనేటువంటి సమూహంలో పడ్డావు అని చెప్పనంటే ఇక మళ్ళా ఈ విశ్వంలోకి మానవ దేహముగా రావాలని చెప్పనంటే అది అంత సాధ్యమయ్యేటువంటి విషయంగా లేదు. ఎటు పోతావు, ఎక్కడికి పోతావు, ఏ దేహాల్లో పడతావు, ఏ సముద్రాల్లో పడతావు, ఏ నదుల్లో పడతావు, ఏ చెట్ల మధ్యలో పడతావు, ఏ అరణ్యంలో పడతావు, ఎక్కడ పడతావు తెలియని విషయమేక వెళ్ళిపోతుంది. కాబట్టి పరమాత్మ అంటూ ఉన్నాడు, రాగద్వేష వియుక్తై విషయాన్నింద్రియై చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి అనే మాటే జీవితాన్ని మంచిగా జీవించుకోవయా, నేను ప్రసాదించాను నీకు, దుర్భరం చేసుకోమాక, దాన్ని నష్టం పొందింపజేసుకోమాక అనేటువంటి మాటగా. కాబట్టి ప్రకారముగా దేహి అని చెప్పినట్టు దేహం గలవాడు దేహి అని చెప్పిన అర్థం. దేహినః ఇది బహువచనం, దేహి, దేహినవు, దేహినః అనేది ఈకారాంత స్త్రీ పుంలింగ, దేహి శబ్ద, దేహి, దేహినౌ, దేహినః, దేహినం, దేహినౌ, దేహినః, దేహినా, దేహిభ్యం, దేహిభిః, దేహినే, దేహిభ్యం, దేహి, ఇది శబ్దం అన్నమాట. ఇది
ఇకారాంతంలో వచ్చేటువంటి శబ్దం ఇది. దేహినః బహువచనం, దేహినః జీవులు అన్నాడు. దేహం గలవారు కాబట్టి దేహి అని చెప్పిన అర్థం. దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. ఈ దేహమును పొందినటువంటి యొక్క ఈ జీవుడు ఏ దేహమైతే ఉన్నదో ఆ దేహానికి 3 వ్యవస్థలు ఉన్నాయా అన్నాడు. దేహే ఆ దేహమునందు ఏమున్నాయి అని చెప్పని కౌమారం యవ్వనం జరా అన్నారు. కుమారస్య భావ కౌమారం. కౌమారం అంటే అది ఆది వృద్ధి అన్నమాట. పదాలకు సంస్కృతంలో ఆది వృద్ధి ఏర్పడుతుంది. ఏమి కుమారస్య భావ కౌమారం, కౌమారం, యువస్య భావ యవనం అని చెప్పిన అర్థం. అందువల్ల 2-3 దశలు ఈ దేహానికి పరమాత్మ ఏర్పాటు చేశాడు. ఎక్కువ చేయల. సామాన్యంగా ఈ 3 ఉంటాయి. ఏది పడ్డా 3 ఉంటాయి. స్థూల దేహం, సూక్ష్మ దేహం, కారణ దేహం 3, జాగ్రత్త స్వప్న సుషుప్తి 3, విశ్వదయేశ ప్రాజ్ఞ 3, అకార ఒకార మకార 3, సాత్విక రాజస తామస 3. ఇట్లా చూస్తే అన్నీ 3 గంటాయి అన్నమాట. అందుచేత ఈ దేహానికి కూడా పరమాత్మ వ్యవస్థలు 3 ఏర్పాటు చేశాడు. ఆ 3 చూసినట్లయితే ఒకటి తెలియనితనంతో పోతుంది, మరొకటి తెలిసినతనం కలిగినప్పటికీ కూడా దాన్ని సరైనటువంటి రీతిలో జీవించే అవకాశం లేకుండా అది పోతుంది. ఇప్పుడు బాల్యం ఉందనుకోండి, మరి ఆ బాల్యాన్ని మనం ఏదన్నా విజ్ఞానాత్మకముగా జీవిద్దామా అని చెప్పనంటే అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఇంద్రియాలు వికాసాన్ని పొందల, దేహ వికాసం ఏర్పడలా. మాతృగర్భములో ఉన్నప్పుడు అది కేవలం ఒక పిండముగా పెరిగి నవమాసాలుగా పెరిగి అవయవాలన్నీ కూడా సమృద్ధిగా నిర్మాణాత్మకముగా చేసుకుని అక్కడి నుంచి వచ్చిన కాడి నుంచి ఆ పసితనమే కొనసాగుతుంది. తల్లి గర్భం నుంచి బయటపడిన తర్వాత ఆ యొక్క వాణిగా ఆ పసితనమే అట్లా కంటిన్యూషన్గా వస్తుంది. అది దాదాపుగా 14 సంవత్సరాల దాకా ఎలాంటి యొక్క జీవన విధానం యొక్క ఆస్వాదన లేని విధానములో ఆ జీవితం అట్లాగా నడుచుకుంటూ పోతుంది. ఇతరుల యొక్క అధ్యయనములో ఉన్నటువంటి వాడై ఆ పసితనములో ఇంద్రియ వికాసం లేక, మనోవికాసం లేక, బుద్ధి వికాసం లేక, జ్ఞాన వికాసం లేక ఉండిపోయే విధానముగా బాల్యం అనేటువంటి ఒక అవస్థ గడిచిపోయింది. అందరికీ అనుభవంలోకి వచ్చిన అంశమే. దాంట్లో ఎలాంటిది కూడా మనం పొందటానికి అవకాశాలు లాంటివి పెద్దగా ఉండవు. తర్వాత వచ్చేటువంటి యొక్క అంశం యవ్వన దశ అని చెప్పేసి అని అది కొంచెం చక్కగా మనం మంచిగా జీవించగలిగినట్లయితే అక్కడ మరి లోకంలో కూడా మంచిగా సుఖంగా జీవించే అవకాశం ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మికంగా తిప్పినట్లయితే ఆత్మజ్ఞానాన్ని కూడా పొందే అవకాశం ఉండేటువంటిది ఒక్క యవ్వనం యొక్క అంశమే. తర్వాత వచ్చేటువంటి వృద్ధాప్యం చూసినట్లయితే అక్కడ సౌకర్యవంతముగా ఉన్న విధానం లేదు. వృద్ధాప్యం అని చెప్పి అనగానే అన్ని అవయవాలు కూడా ఇక అవి పనిచేయటం మానుకునేటువంటి పరిస్థితి అన్నమాట. వృద్ధాప్యం అంటేనే ఇక అవయవ సముదాయాలలో ఆ పట్టు తప్పిపోతుంది, పాఠవం తప్పిపోతుంది, పడుత్వం తప్పిపోతుంది. అన్నీ కూడా శక్తిహీనమవుతాయి, పనిచేయడానికి అనుకూలంగా ఉండవు. అటు దేహ సంబంధ అవయవాలు కానీ అట్లనే సూక్ష్మ దేహ ఇంద్రియాలు కానీ పట్టుగా నడవగలిగే విధానం అక్కడ ఉండదు. శరీరంలో కూడా మార్పులు శరవేగంగా వచ్చేస్తాయి. అక్కడ ఆ జీవితం అని దుర్భరప్రాయం అయిపోయే పరిస్థితి ఉంది వృద్ధాప్యము అన్నారు. గాత్రం సంకుచితం గతిరి విగళిత భ్రష్టాచదంతావలి దృష్టిర్నశ్యతి వర్ధతే భద్రత వక్త్రంచలాయతే. హా కష్టం పురుషస్య జీర్ణవయసః పుత్రోపి అమిత్రాయతే భార్య న శుశ్రూషతి. హా కష్టం పురుషస్య జీర్ణవయసః పుత్రోపి అమిత్ర అని భర్తృహరి శ్లోకం చెప్తాడు. గాత్రం సంకుచితం గతిరి విగళిత. గాత్రం సంకుచితం, దేహమంతా కూడా ముడతలు పడిపోతుంది. గాత్రం సంకుచితం గతిరి విగళిత, నడక తడబడతా ఉంటుంది, కాళ్ళు పొట్టుగా నిలబడలేవు ఆ నేల మీద. గతిరి విగళిత భ్రష్ట చదంతావలి, ఉన్న పురుగులు మొత్తం ఊడిపోతాయి. భ్రష్ట చదంతావలి దృష్టిర్నశ్యతి, చూపు తగ్గిపోతుంది. వర్ధతే భద్రత, చెవుడు వచ్చేస్తుందని చెప్పి అన్నాడు. ఈ ప్రకారంగా ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం ఇంతకాలంగా పనిచేశాయి కాబట్టి ఇక మా వల్ల కాదయ్యా పనిచేయడం,
మాకు రిటైర్మెంట్ కావాలి, ఇంకా ఎంతకాలం పనిచేసేది మేమేక ఆ, అనే ఉద్దేశంతో అన్ని అవయవాలు కూడా మెల్లమెల్ల ఒకటొకటే మరి రాజీనామా పెట్టేసి ఆఫీసు నుంచి సెలవు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి హా కష్టం పురుషస్య జీర్ణ వయసః, హా కష్టం, ఆ సమయంలో ఆయనకి హా కష్టం అన్నాడు. పురుషస్య జీర్ణ వయసః, వయస్సు కనుక జీర్ణమైపోయిందా అని చెప్పనంటే కష్టాలేక ఆరంభమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. శరీరంలో ఇంతకాలం దాగి ఉన్న వ్యాధులు కూడా ఒక్కసారి విజృంభిస్తాయి, శక్తి వస్తుంది వాటికి. ఎప్పుడైతే దేహంలో కొంత వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందో, శరీరంలో పుడత్వ పాఠవాలు తగ్గిపోతాయో, ఇక లోపల ఎంతకాలంగా దాగి ఉన్నటువంటి యొక్క వ్యాధులు అనేటువంటివన్నీ కూడా ఒకసారి విజృంభించి బాధ పెట్టే విధానంగా వచ్చే పరిస్థితి అన్నమాట. పుత్రోపి అమిత్రాయతే, వాళ్ళ కన్నీ పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగాలు తెప్పించి ఇండ్లు కట్టించి పిల్లాన్ని కంటబెట్టి ఆటబెట్టి అలా కష్టాలు పడి బ్యాంకులలో వాళ్ళ పేర్ల మీద జమ చేసి ఇన్ని చేస్తాడు. చివరికి ఏమన్నా చూస్తారా అని చెప్పనంటే వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. నానా నువ్వు మాకు అడ్డమే, పోవే ఆశ్రమాలకు వెళ్ళిపో, శుభ్రంగా వృద్ధాశ్రమం వెళ్ళిపో, లేదా ఇంకేదన్నా చిన్మయరణ్యం ఆశ్రమం వాళ్ళు చూస్తారో అక్కడికి వెళ్ళిపో, రామకృష్ణ ఆశ్రమం ఉంది ఆడికి వెళ్ళిపో, మా వద్దు మేము చూసే అవకాశాలు లేవు. ముఖ్యంగా చూద్దామన్నా మా ఇంట్లో మా ఆవిడ ఒప్పుకోవడం లేదు, ఏం చేసే చెప్పు అని ఎట్లాగా అనేక విషయాలు. హావ పురుషస్య జీర్ణ వయసః పుత్రోపి అమిత్రాయతే అన్న, పుత్రులు కూడా అమిత్రులు అయిపోతారట. చూసే విధానంగా వాళ్ళు కూడా ముందుకు రారని చెప్పనంట. భార్యాన శుశ్రూషతే, బాగా సంపాదిస్తున్నంతకాలం, బాగా తెచ్చిపెడుతున్నంతకాలం నాదా 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 అంటుంది, ప్రాణనాథ అంటుంది. ఎప్పుడైతే ఆ విధంగా తప్పిపోయిందో ఆ తర్వాత కూర్చోవయా ముసలాయన పక్కన కూర్చో, ఎందుకు అరుస్తూ మాట్లాడుతూ ఉంటావు, సొంత అన్న పరిస్థితి వచ్చేస్తుందని చెప్పని భర్తృహరి ఆ వయసులో వచ్చే పరిణామాల గురించి బోధిస్తాడు. అట్లాగా వృద్ధాప్యం అనేది ఏదన్నా ఉపయోగపడుతుందా అని చెప్పనంటే అక్కడ ఎలాంటి సాధనలకు ఉపయోగపడేటువంటి యొక్క అంశము కాదు. ధ్యానం చేద్దామా మనస్సు అనేది ఉండదు. నిలకడగా కూర్చుందామంటే కాలు నొప్పులు, నడువు నొప్పులు, దేహం అంతా కూడా నొప్పులు, ఇట్లాగా నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా శరీరంలో వచ్చి పడతాయి. కాబట్టి వృద్ధాప్యం అనేది దుర్భరప్రాయంగా దాన్ని లాగలేక, దాన్ని ఏడలేక నానా కష్టాలు పడే విధానముగా ఉండేటువంటిది. అది విషయం అవగాహన కలిగి ఉన్నా కానీ ఏమీ కూడా ఆచరించే అవకాశం లేదు. కానీ జీవితాన్ని ఏమన్నా జీవిద్దామా అని చెప్పనంటే ఇంద్రియాలలో పాఠవం కూడా తగ్గిపోతుంది. ఇటు భౌతిక సంబంధమై ఉన్న జీవన విధానము పోతుంది, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి యొక్క మరి పారమార్థిక మార్గంలో, నివృత్తి మార్గంలో పోదామన్నా కానీ అప్పటికే మనస్సు బాగా పెరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే మనస్సులో వాసనలు కూడా బాగా పెరిగిపోయి ఉంటాయి. రాజకీయ సంబంధ వాసనలు, సంసార సంబంధ వాసనలు, ప్రాపంచ సంబంధ వాసనలు, నానా రకాలై ఉన్న వాసనలన్నీ మనసు లోపల బాగా నిండిపోయాయి. కాబట్టి కాసేపు ధ్యానంలో కూర్చుందామన్నా అవి ఊరుకోవు, లోపలే ఉన్నాయి ఊరుకోవు, నానా సంకల్పాలు పుట్టింపజేస్తూ ఉంటాయి. జీవితంలో అనేకమైనటువంటి జ్ఞాపకాలు తీసుకొస్తూ ఉంటాయి, బాధకు గురి చేస్తూ ఉంటాయి. అట్లా అయిపోయింది, ఎట్లా అయిపోయింది, అది ఇది పొందలేకపోయానే, జీవితం ఇట్లా నిరుపయోగం అయిపోయింది అని ఈ విధముగా నానా రకాలై ఉన్నటువంటి యొక్క భావాలన్నీ మనసు లోపల చుట్టేసి లాగే విధానం. కాబట్టి అప్పుడు ఏమనుకొచ్చే నిశ్చలంగా ధ్యానం చేద్దామని చెప్పన్నా కూడా అది కూర్చునే పరిస్థితి దానికి లేదు. మనస్సు కూర్చోదు, ఈ దేహం కూడా ఒప్పుకునే పరిస్థితి కాదు. కాబట్టి వృద్ధాప్యం చాలా వరకు మనకి నిరుపయోగ విధానంగానే గడిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక బాల్యం చూద్దామా అని చెప్పానంటే బాల్యం కూడా అక్కడ ఇంద్రియ వికాసం లేక, మనో వికాసం లేక, బుద్ధి వికాసం లేక, సత్య జ్ఞానం లేక, ఆత్మానాత్మల జ్ఞానం లేక, జీవితాన్ని జీవించడానికి ఇంద్రియాల యొక్క పాఠం లేక, అట్లాగా బాల్యం అనేది అట్లా పోతుంది, వృద్ధాప్యం ఎట్లా పోతుంది. ఈ మధ్యలో ఉన్నది ఏమిటంటే యవ్వనం. అదన్నా మంచిగా ఉందా అని చెప్పానంటే అక్కడ కూడా ఉరుకులు పరుగులు, తర్వాత గుణాలు అనేటువంటి ముఖ్యంగా ప్రవేశించి అవి బాగా పరుగులు తీయించే విధానంగా ఉంటాయి. కాబట్టి మరి ఈ గుణాలకు లోబడి ప్రవర్తించే విధానం కాకుండా అలాంటి ఆ సమయంలో కొంచెం మహాత్ముల ద్వారా ఆధ్యాత్మిక అధ్యయనం చేసినట్లయితే, ఈ జీవితాన్ని వివేకాత్మకముగా జీవించినట్లయితే అట్టి ఆ జీవితం వానికి వ్యవహారంలోనూ ఆనందం, ప్రశాంతత, సుఖం లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. అటు పారమార్థికముగా ప్రయాణం చేసినప్పటికీ కూడా
ఆత్మ యొక్క ఆనందాన్ని ఇక్కడే పొందే అవకాశం వానికి ఏర్పడుతుంది. ఈ రెండింటికి కూడా మంచి నిలయమై ఉన్నటువంటి యొక్క అంశం ఒకటే, అది యవ్వనం అనేటువంటి యొక్క విధానము. పరమాత్మ చెప్పేటువంటి విషయంలో దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. కాబట్టి 3 దశలు మాత్రమే ఇచ్చాడు. ఈ మూడింట్లలో 2 చూసాము. ఇప్పుడు ఆ 2 కూడా ఏమైపోయాయని చెప్పనంటే, ఒకటి బాల్యం తెలియనితనంతో పోయింది, యవనం తెలిసి ఉన్నప్పటికీ కూడా అసక్తత, శక్తి లేక, శక్తిహీనత, ఇంద్రియ పాఠము తప్పిపోయి, దేహ దాఢ్యం తప్పిపోయి ఉన్న విధానాలుగా ఈ 2 ఉన్నాయి. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి ఒకానొక అంశమే యవ్వనం అనబడేటువంటి యొక్క అంశము. అది నీకు మంచిగా ఉపకరించేటువంటి యొక్క అంశము. అయితే ఆ యొక్క దాంట్లో మనం వివేకం లేక, విజ్ఞత లేక, సరైనటువంటి యొక్క సత్యాసత్య జ్ఞానం లేక, సంయమనం లేక, అక్కడ మరి వాటికి ఇంద్రియ ప్రకోపాలకు లోను కావటము, లోన ఉన్నటువంటి గుణాలు విజృంభించే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సూక్ష్మ దేహంలో చేరి ఉన్న గుణాలు, తామసిక సంబంధ గుణాలు, రాజసిక సంబంధ గుణాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, దంభ ఇత్యాది గుణాలన్నిటి కూడా ఆ జీవితాన్ని పాడు చేసేటువంటివిగా ఉన్నాయన్నమాట. చాలామంది యవనావస్థలో ఈ గుణాలకే ఎక్కువగా లోబడి జీవితాన్ని జీవించడం కారణముగా దుర్భరప్రాయమై ఉన్నటువంటి యొక్క జీవితమే వాళ్ళకి అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చేతులారా పాడు చేసుకుంటున్నటువంటి విధానం యవ్వనము. ఎందుకంటే ఈ 3 దశలలో మనకు తెలియకుండా ఇంద్రియ పాఠము లేక, దేహ వికాసం, బుద్ధి వికాసం, ఇంద్రియ వికాసం లేక, ఇలాంటి యొక్క విశేషణ జ్ఞానం లేక బాల్యావస్థ అట్లా పోతే, వృద్ధాప్యం ఇంద్రియ పాఠము లేక దేహం జర్జతమైపోయి, దేహం అంతా శుష్కింపబడి, శక్తి అంతా హీనమై, ఆ యొక్క ఇంద్రియాలు వాటి వశం లేక వృద్ధాప్యం అట్లా పోతే, ఉన్నటువంటి యొక్క యవనం అనేటువంటి యొక్క అంశం ఏమన్నా మనం కొంచెం భద్రత పరుచుకుంటున్నామా అని చెప్పానంటే, అక్కడ ఈ ప్రకోపాలకు లోనై జీవితాన్ని దుర్భరం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని కారణంగా వ్యక్తి జీవితంలో ఇటు భౌతికముగా, పారమార్థిక అంశములకు, ఆత్మ లక్షణాలకు సుఖము, శాంతి, ఆనందాన్ని పూర్ణముగా పొందలేని పరిస్థితి, అటు నివృత్తి మార్గం ద్వారా పొందబడేటువంటి యొక్క యోగ సమాధి ద్వారా వచ్చేటువంటి ఆ బ్రహ్మానందాన్ని కూడా అక్కడ పొందలేకుండా ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ అంశాల గురించి పరమాత్మ బోధిస్తూ, రాగద్వేష వియుక్తైహితు విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ఈ యొక్క శ్లోకం మనకి ఈ 3 దశలుగా ఉన్నటువంటి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంగా చెప్పేటువంటి వాట్లలో ఈ బాల్యం ఎట్లా చెప్పుకున్నామో, వృద్ధాప్యం అట్లా చెప్పుకున్నామో, మధ్యలోది మాత్రం మనకి మన యొక్క అధ్యయనములో మన యొక్క చాలా మనకు ఉపకరించేదిగా ఉన్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి వాడికి చెప్పిన మాట ఈ శ్లోకము. రాగద్వేష వియుక్తైహితు విషయాన్ ఇంద్రియై చరన్. విషయములను ఇంద్రియై ఇంద్రియములతో చరిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఇక్కడ వివేకం ఉండాలి, ముఖ్యంగా ప్రశాంతత ఉండాలి, గుణాలకు లోబడకూడదు. గుణాలు లోబడకుండగా మంచిగా కనుక జీవించినట్లయితే అటు వ్యవహారములోనూ చక్కగా జీవితాన్ని జీవిస్తూ పరమానందముగా జీవితం గడుపుకోవచ్చు. దాన్నే ఆధ్యాత్మికంగా మలుపు తిప్పి నివృత్తి మార్గం వైపు ప్రయాణం చేసి చక్కగా మరి ధ్యానములో ఆత్మానందాన్ని పొందవచ్చు. అన్ని విధాల ఉపకరించేటువంటి యొక్క అంశముగా ఉన్నటువంటిది మధ్యలో ఉన్నటువంటిది అది యవ్వనం అనేటువంటిది. కౌమారం, యవ్వనం, జర 3 అవస్థల గురించి పరమాత్మ ఇక్కడ దేహమునందు చెప్తున్నటువంటి అంశములు. ఇంకా చూడాలి అంశాలు ఏమిటో. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.